నమస్కారం ప్రేక్షకులారా, ఎస్ఏ న్యూస్ తెలంగాణలోకి మీకు స్వాగతం. భారతదేశ హై స్పీడ్ రైలు నెట్వర్క్ లో హైదరాబాద్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికల ప్రకారం హైదరాబాద్ ను ముంబై, బెంగళూరు మరియు చెన్నై నగరాలతో అనుసంధానించి 3 ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గి కేవలం 2 నుండి 3.5 గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మొదటిగా ముంబై నుండి హైదరాబాద్ హై స్పీడ్ కారిడార్ సుమారు 767 కిలోమీటర్ల పొడవు గల ఈ మార్గం పూణే మరియు సోలాపూర్ మీదుగా నిర్మించబడుతుంది. పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో నిర్మించి ఈ మార్గం ద్వారా ప్రస్తుతం ఎక్కువ సమయం పట్టే ప్రయాణం సుమారు 3.5 గంటలకు తగ్గుతుంది. రెండవది, హైదరాబాద్ నుండి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ సుమారు 263 కిలోమీటర్ల పొడవు గల ఈ మార్గం పూర్తయితే ప్రస్తుతం 8 గంటల ప్రయాణాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది. దీనికి సంబంధించిన నేల పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడవది, హైదరాబాద్ నుండి చెన్నై హై స్పీడ్ కారిడార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాల అధ్యయనాలు పూర్తయ్యాయి. ఇది దక్షిణ భారతదేశంలోని 2 ముఖ్య ఆర్థిక నగరాలను వేగంగా అనుసంధానిస్తుంది. ఈ బుల్లెట్ రైలు గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడుతున్నాయి. ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మరియు సర్వే పనులు కొనసాగుతున్నాయి. 2027 నాటికి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు కేవలం వేగవంతమైన ప్రయాణాన్ని మాత్రమే కాదు, ప్రాంతీయ అనుసంధానతను పెంచి వ్యాపారం, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలను కూడా పెంచుతాయి. వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది ఒక కీలక అడుగు. మొత్తానికి ఈ 3 బుల్లెట్ రైలు కారిడార్లు హైదరాబాద్ ను దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలతో మరింత వేగంగా సమర్థవంతంగా కలుపుతూ భవిష్యత్ భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మకమైన నాంది పలుకుతున్నాయి. మరింత సమాచారం కోసం తప్పకుండా ఫాలో చేయండి ఎస్ఏ న్యూస్ తెలంగాణ. ధన్యవాదములు.